నమస్కారం. వనవాణికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మహేంద్రవాడ గ్రామంలో లక్షమట్టి శివలింగాల తయారీ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి, భూకైలాస రిలీజియస్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో చేపట్టిన కోటిమట్టి శివలింగాల తయారీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మహేంద్రవాడ గ్రామంలో లక్ష శివలింగాల తయారీ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి, భూకైలాస రిలీజియస్ ట్రస్ట్లు చేపట్టిన కోటి శివలింగాలు తయారుచేసి భారతదేశంలోని 12 జీవనదులలో నిమజ్జనం చేసే కార్యక్రమంలో తాము భాగస్వామ్యం వహించుట తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వాయిస్ ఇవ్వాలండి ఎవరినన్నా. అది తీసుకురా. ఓకే అండి. భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి, భూకైలాస్ రిలీజియస్ ట్రస్ట్ సంయుక్తంగా చేపట్టిన కోటి మట్టి శివలింగాలు తయారు చేసి భారతదేశంలో 12 జీవనదుల్లో నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 66 లక్షలు శివలింగాలు తయారు చేయడం జరిగినది. 67వ లక్ష మా మహేంద్రవాడ గ్రామ సౌందర్యలహరి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో తయారు చేయటకు అనుమతి ఇచ్చినగా భగవంతుడి దయ వల్ల మా మహేంద్రవాడ గ్రామ భక్తులందరూ కూడా ఈ లక్ష తయారు చేసి వారి కమిటీకి అప్పచెప్పవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఇట్లు మల్లిడి గంగరాజు, మహేంద్రవాడ. చెప్పండి. ఓం నమ శివాయ. భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి, భూకైలాస రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటిలింగాలు తయారు చేయడానికి మా మహేంద్రవాడ గ్రామానికి అవకాశం వచ్చింది. ఆ దేవుడు మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. 66 లక్షలు తయారు చేయడం అయింది. 67వ లక్ష మా మహేంద్రవాడ గ్రామానికి వచ్చింది. దానికి దేవుడికి అంతా మేము అందరం కృతజ్ఞమై ఉంటాము.